రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 8,700 కోట్ల స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఏబీవీపీ విద్యార్థి నేతలు మాట్లాడుతూ దాదాపు 83 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఉస్మానియా యూనివర్సిటీకి రావాల్సి ఉందన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీలో దాదాపు 13 సంవత్సరాల నుంచి బోధనేతర సిబ్బందిని నియామకం చేయక విద్యార్థులకు నాణ్యమైన విద్య అందక విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు కేటాయించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూనివర్సిటీలో ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బుల సమాచార నివేదిక ఇవ్వాలని బీసీలకు సూచించడంపై అనుమానం వ్యక్తం చేశారు. కూడి చేతితో ఇస్తూ ఎడమ చేతితో తీసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. యూనివర్సిటీ స్వయం ప్రతిపాదనని దెబ్బతీసే దిశలో ప్రభుత్వం అడుగులు వేస్తే ఏబీవీపీ ప్రభుత్వంపై ఉద్యమానికి సిద్ధమవుతుంది అని హెచ్చరించారు. యూనివర్సిటీ అభివృద్ధికి ఇన్ని కోట్ల రూపాయలు ఏమైనా అభివృద్ధి చేసుకోవడానికి యూనివర్సిటీ ఫిక్స్డ్ డిపాజిట్ పేరు మీద పెడితే ఆ యొక్క యూనివర్సిటీ ఫిక్స్డ్ డిపాజిట్ ఈరోజు ఏం చేస్తారు? ప్రభుత్వాలు ఉన్న ఈయన గురించి ముందే మాకు తెలుసు. ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి, దొంగలకి పెద్ద దొంగ రేవంత్ రెడ్డి. ఈరోజు ఒక దొంగ కన్ను ఎడబడ్డది. ఈ చేతితోటి 1000 కోట్లు ఇస్తా, ఈ చేతితోటి పైన 100 కోట్లు తీసుకుంటా అంటే 500 కోట్లు నా ప్రభుత్వం నడుపుకోవడానికి ఉపయోగపడతాయని చూస్తున్న వ్యక్తి రేవంత్ రెడ్డి. అయ్యా రేవంత్ రెడ్డి, ఇదొక పేద విద్యార్థుల నిలయం. పేద విద్యార్థులు మారుమూల గ్రామాల నుండి రూపాయి పోగేసుకొని చెమటార్చి వాళ్ళ తల్లిదండ్రులు రక్తంతో ఇక్కడికి పంపిస్తే ఆ యొక్క విద్యార్థుల పైసలు కూడా నీకు లాక్కోవడం ఏమాత్రమైనా నిజమేనా? ఇది ఎంతవరకు కరెక్టో నువ్వు సమాధానం చెప్పాలి. నిజంగా రేవంత్ రెడ్డి ఒక యూనివర్సిటీలో 1286 ప్రొఫెసర్ పోస్టులు ఉంటే ఈరోజు ఒక యూనివర్సిటీలో దాదాపు 236 పోస్టులతోటే మటుకు అప్పుడున్న గవర్నమెంట్ ల్యాండ్ లీజుకి ఇచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఐపీఈ ఏదైతే ఉందో సెంటర్ ఉందో అది గిడంగా లీజ్ అయిపోయినప్పటికి గిడంగా దాన్ని యూనివర్సిటీ స్వాధీనం చేసుకోకుండా చోద్యం చూస్తున్నది. ఎందుకనంటే ఆ ఒక్క ల్యాండ్లని ఆ ఒక్క బిల్డింగ్లని మనము స్వాధీనం చేసుకొని ఎక్కడైతే నీడ్ ఉందో అక్కడ వాళ్ళకి అడ్జస్ట్మెంట్ చేసి ఆ విద్యార్థుల క్లాస్ రూమ్లు కావచ్చు హాస్టల్ రూపంలో వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఎక్కడైతే మన ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే సర్వే చేసి కంచె వేసి దానికి మొత్తము కాంపౌండ్ వాల్ కట్టి ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ ల్యాండ్ని కాపాడే 1500 కోట్లు ఉందో ఆ 1500 కోట్లను కొల్లగొట్టి 1000 కోట్లు ఇచ్చి ఇంకా 500 కోట్లు కాజేయాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది. అయ్యా రేవంత్ గారు, మీకేమైనా సిగ్గుందా? ఈరోజు యూనివర్సిటీ అనేక సమస్యలతోటి కొట్టుమిట్టాడుతూ ఉంది. దాదాపు 100 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్లో ఉంది. చదువు చెప్దామంటే ప్రొఫెసర్లు లేరు. మీలాగా మా దగ్గర డబ్బులు లేవు విదేశాలకు వెళ్ళి యూనివర్సిటీలో చదువుకోవడానికి. మీలాగా మా దగ్గర డబ్బులు లేవు హంగు హార్బాటలతోటి పబ్లిసిటీ కోసం టూర్లకు వెళ్ళి విదేశాల్లో ఫోటోలు దిగి హంగామా చేయడానికి. మేమందరం కూడా పేద మధ్య తరగతి విద్యార్థులం. మేమందరం కూడా గ్రామీణ